జగన్మోహన్ రెడ్డికి వల్లభనేని వంశీ భారీ జలక్కివ్వబోతున్నారని ఆయన ఇప్పుడు పక్కచూపులు చూస్తున్నారు. ఆయన వైసీపీని వీడి భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. అందులో భాగంగానే ఆయన అమెరికా పర్యటనకి వెళ్ళారు అంటూ కూడా రకరకాలుగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద చర్చించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఎన్నికల ఫలితాల విడుదలైన తరువాత వల్లభనేని వంశీ జగన్మోహన్ రెడ్డికి భారీ జలక్కివ్వబోతున్నారని, ఆయన వైసీపీని వీడి భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. అందులో భాగంగానే ఆయన అమెరికా పర్యటనకి వెళ్ళారు అంటూ కూడా రకరకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ? ఒకటి ఏంటంటే, మనకు తెలిసినటువంటి సమాచారం మేరకు ప్రస్తుతం అయితే వల్లభనేని వంశీ అమెరికా దేశంలో ఉండే డల్లాస్ స్టేట్లో ఉన్నారు. ఆయన ఆ డల్లాస్ స్టేట్లో కొంతమంది సామాజిక వర్గం పరంగా ఆయనకి దగ్గరగా కొంతమంది ఉన్నారు. వాళ్ళు బీజేపీ పెద్దలతోటి ఒకళ్ళిద్దరూ టచ్లో ఉన్నారు. అలాగే ఢిల్లీ బీజేపీ పెద్దలతో కూడా వాళ్ళకి సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ ద్వారా బీజేపీలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నటువంటి ఒక న్యూస్. అసలు ఎన్నికల ఫలితాలే రాలేదు, ఎందుకు అంత తొందరపడుతున్నాడు వల్లభనేని వంశీ అనేది మనం ప్రశ్నించుకుంటే కనుక మరో దారి లేనటువంటి పరిస్థితుల్లో ఆయన ఆ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఎందుకనంటే, ఆయన తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా ఎదుగుతూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ ఆయనకి రాజకీయ భిక్ష పెట్టింది. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు రాజకీయ భిక్ష పెట్టారు. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జూనియర్ ఎన్టీఆర్ మాకు రాజకీయ భిక్ష పెట్టారని చెప్పి కొడాలని చెప్తారు, వల్లభనేని వంశీ పెడతారు. జూనియర్ ఎన్టీఆర్ చెప్పినా చంద్రబాబు నాయుడు ఇస్తేనే కదా బీఫామ్, లేకపోతే లేదు కదా. గన్నవరంలో ఆయన 2 సార్లు గెలిస్తే అది చంద్రబాబు నాయుడు భిక్షే. అలాగే విజయవాడలో ఎంపీగా పోటీ చేసే అవకాశం కూడా ఆయన కల్పించాడు. సరే, వల్లభనేని వంశీ ఓడిపోయారు తర్వాత సంగతి. బట్ ఆయనకి రాజకీయ భిక్ష పెట్టిందే చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ. అలాంటి చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని దూషించినటువంటి వాళ్ళల్లో మొదటి వరుసలో ఉంటారు వల్లభనేని వంశీ. లాస్ట్కి ఎక్కడి దాకా వెళ్ళాడంటే, భువనేశ్వరి శీలాన్ని కూడా చింకిస్తూ మాట్లాడినటువంటి లీడరు వల్లభనేని వంశీ. అందుకే వల్లభనేని వంశీ మీద ప్రత్యేకించి లోకేష్ చాలా సీరియస్గా, చాలా ఆగ్రహంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు మనస్తత్వం ప్రకారం కొంచెం పట్టి విడుపులు ఉంటాయి, కానీ లోకేష్ విషయంలో అలా ఉండవు అనేది క్యాడర్ చెప్తుంది. తెలుగుదేశం పార్టీ క్యాడర్ చెప్పుకుంటూ ఉంది. అందుకే ఈసారి అధికారంలోకి వస్తే రెడ్ బుక్లో ఉన్నటువంటి పేర్లకి, అలాగే పొలిటికల్గా ఈ వల్లభనేని కొడాలి నాని వంటి వాళ్ళకి తగిన బుద్ధి చట్ట ప్రకారం చెప్తారు అనేది వినిపిస్తుంది మొదటి నుంచి కూడా. లోకేష్ కూడా యువగలం యాత్రలో అదే చెప్పారు. చట్ట ప్రకారం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి ఏ విధంగా చెప్పాలనో అదే విధంగా బుద్ధి చెప్తామని చెప్పారు. సో కాబట్టి ఇప్పుడు లోకేష్ టార్గెట్లో వీళ్ళిద్దరు ఉన్నారు. యాక్చువల్గా వీళ్ళిద్దరూ లోకేష్ని ఎంత దారుణంగా మాట్లాడారంటే, అసలు ఎవరు వినకూడనటువంటి మాటలు, ఎవరు ఎదుర్కొనేటువంటి ఆరోపణల్ని వీళ్ళ ద్వారా లోకేష్ ఎదుర్కొన్నారు. అలాంటిది మరి ఎందుకు వదిలిపెడతారు? అధికారం ఉంది కదా అని చెప్పేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడినటువంటి వాళ్ళల్లో కొడాలి, అలాగే వల్లభనేని వంశీ వీళ్ళిద్దరూ ఉన్నారు. సో కాబట్టి వీళ్ళని అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రాబోతుంది, కూటమి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరికీ ఖచ్చితంగా మూడింది అని చెప్పి అందరూ సర్వత్రా వినిపిస్తుంది. ఎందుకంటే ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళిద్దరి మీద ఆగ్రహంగా ఉన్నారు. రాజకీయాల్ని పొల్యూట్ చేసినటువంటి లీడర్లు వీళ్ళిద్దరూ అనేది ఏపీ రాజకీయ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ. వీళ్ళిద్దరికన్నా మిన్నగా ఎవరు పొల్యూట్ చేయలేదు, వీళ్ళు హయ్యెస్ట్ పొల్యూట్ చేశారు రాజకీయాలని అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే రాజకీయ నాయకుడు అంటే బూతులు మాట్లాడాలి, రాజకీయ నాయకుడు అంటే వ్యక్తిత్వ హననం చేయాలి, రాజకీయ నాయకుడు అంటే ఏదైనా ఏ ఆటలైనా పెట్టచ్చు, ఏది క్యాసినోస్ లాంటి ఏదైనా పెట్టుకోవచ్చు అనేటువంటి సంకేతాలని సమాజంలో బలంగా పంపించినటువంటి లీడర్లు వీళ్ళిద్దరూ. కాబట్టి వీళ్ళని చట్ట ప్రకారం శిక్షించడానికి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళని వదిలిపెట్టడు. పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సేఫ్ సైడ్గా ఉండటానికి ప్రయత్నం చేయడం అనేది సహజం. దాంట్లో నిష్ణాతుడు వల్లభనేని వంశీ. ఎటు గాలి ఉంటే అటు వెళ్ళిపోతారు. గాలివాటం లీడర్ అనే పేరు కూడా అతనికి ఉంది. సో అతను ఇప్పుడు
బీజేపీలోకి వెళ్ళి రక్షణ ఎంతో కొంత పొందాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో నో ఎంట్రీ తెలుగుదేశం ఉన్నంత వరకు వీళ్ళిద్దరికి ఓటు అయితే ఉండదు, ఓకే, ఎంట్రీ అయితే ఉండదు వల్లభనేని వంశీకి, కొడాలి నానికి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండలేరు. ఒకవేళ ఉన్నా కానీ ఏ విధమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో వాళ్ళకి తెలుసు. అందుకని చెప్పేసి ప్రత్యామ్నాయ మార్గం ఏంటి అని ఆలోచించి బీజేపీలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జనసేన చేర్చుకోదు వీళ్ళని, జనసేన పవన్ కళ్యాణ్ అసలు చేర్చుకోరు. కాబట్టి ఢిల్లీ బీజేపీ పెద్దల ద్వారా బీజేపీలో చేరేటువంటి ప్రయత్నం వల్లభనేని వంశీ చేస్తున్నారు. అందుకు అమెరికాని కేంద్రంగా చేసుకొని అమెరికా ద్వారా లాబింగ్ నడుపుతున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. ఇప్పుడు వల్లభనేని వంశీదే కాదు, రీసెంట్గా ప్రశాంత్ కిషోర్ కూడా ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? బొత్స సత్యనారాయణ కూడా తెలుగుదేశం పార్టీకి మారేటువంటి అవకాశం ఉందని సంచలనమైనటువంటి ఒక ప్రకటన చేశారు. ఆయన ఆరోపణ కాదు, ప్రకటనే చేశారు. అఫీషియల్గా తెలుసు అని కూడా ఆయన చెప్పారు. సో ఇలా ప్రభుత్వం మారిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసలు ఎవరు ఉంటారు, ఎవరు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటారు అనేది తెలియనటువంటి పరిస్థితి నెలకొంది. ప్రత్యేకించి ఫైర్ బ్రాండ్స్గా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు సర్దుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్నాడు, ఆయన ఏదో ఆఫ్రికా కంట్రీస్కి ఏదో పంపించేస్తున్నాడు అనేది ఆయన మీద ఉంది. తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన కాకినాడ పోర్టుని బేస్ చేసుకుని ఏం చేశాడో అందరికీ తెలుసు. ఆయన కూడా కొన్ని సర్దుకుంటున్నాడని తెలుస్తుంది. ఇక బొత్స సత్యనారాయణ, ఆయన మరి తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు రావాలనుకుంటున్నాడో తెలియదు, అది ప్రశాంత్ కిషోరే చెప్పాలి. మరి ధర్మాన ప్రసాదరావు తెలుగుదేశం పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో కూడా గెలిస్తే నేను తెలుగుదేశం పార్టీలోకి గెలిపించని తెలుగుదేశం పార్టీకి వెళ్తానని చెప్పి అక్కడ ప్రచారం సందర్భంగా చెప్పాడు అనేది ధర్మాన ప్రసాదరావు మీద తొలరించి ఉన్నటువంటి ఒక విమర్శ. సో ఇలాంటి పరిస్థితుల్లో వల్లభనేని వంశీ ముందుగానే బీజేపీలోకి వెళ్ళేస్తే సేఫ్ సైడ్గా ఉండొచ్చు అనేటువంటి ఒక ప్లాన్ చేస్తున్నారు. దానికి కొంతమంది సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు పూర్వ పరిచయాల కారణంగా అనేది ఒకటి వినిపిస్తుంది. బీజేపీలోకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కాదని, తెలుగుదేశం పార్టీని కాదని వాళ్ళు తీసుకున్నటువంటి అవకాశం ఉందా అని అంటే దాదాపు ఉండకపోవచ్చు. కానీ ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. అంటే ఎంత భయపడిపోతున్నారు అనేది మనకు అర్థం. అంటే తప్పు చేసినటువంటి వాడు ఖచ్చితంగా భయపడతారు. ఎన్ని తప్పులు చేసామనేది కూడా వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు ఇప్పుడు భయపడుతున్నటువంటి పరిస్థితి. అమెరికా వెళ్ళిపోయారు. అమెరికా నుంచి డల్లాస్లో ప్రస్తుతం ఉన్నారు. అక్కడ ఉండేటువంటి కొంతమంది ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో లోకేష్కి దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ ద్వారా పోయి లోకేష్కి క్షమాపణ చెప్పడం, ఆల్రెడీ క్షమాపణ చెప్పారు ఒకసారి. ఇది భువనేశ్వర్ విషయంలో ఖమ్మంలో ఒక అతను వార్నింగ్ ఇచ్చాడు, ఏదో ప్రకటించాడు కూడా అప్పుడు, సుఫారీగా ప్రకటించారు కూడా అప్పుడు. సో ఆ సందర్భంగా అప్పుడే క్షమాపణ చెప్పాడు. వచ్చి క్షమాపణ చెప్పినప్పటికీ అతను నోటి దురుసు అతనిది తగ్గలేదు. ప్లస్ వీళ్ళ నోటి దురుసు లేదంటే వీళ్ళేదో నందమూరి ఫ్యామిలీని తిట్టినందువల్ల ఆడేం జగన్మోహన్ రెడ్డి పెద్దపేట ఏమీ లేదు. అక్కడ కూడా టికెట్ లాస్ట్ వరకు పెండింగ్ పెట్టి లాస్ట్లో ఏదో ఇచ్చారు తప్పదన్నట్టుగా. సో టికెట్ విషయంలో కూడా మెలిగి పెట్టారు కదా లాస్ట్ వరకు. సో కాబట్టి వీళ్ళకి ఇదే రాజకీయపరమైనటువంటి చాప్టర్ క్లోజ్ అయిపోయింది, ఇంతకు మించి నెక్స్ట్ చాప్టర్ ఉండదు అని చెప్పేసి అనుకునేటువంటి పరిస్థితులు ఇప్పుడు వాళ్ళకి నెలకొన్నాయని చెప్పి మనం చెప్పచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.